ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందించినటువంటి వాగ్దానం, యెహోవా మీ ముందర నడుచును, మీ సైన్యము వెనుకటి భాగమును కావలి కాయను. యోబు మంచి మనిషి. ఊజు దేశంలో ఒక మంచి మనిషి జీవించాడు. అతని పేరు యోబు. యోబు మంచివాడు, నమ్మకమైన వాడు. యోబు తన జీవితాంతము దేవుణ్ణి ఆరాధించాడు. యోబు చెడు క్రియలకు దూరంగా ఉండేవాడు. యోబుకు 7 కుమారులు, 3 కుమార్తెలుండరి. యోబుకు 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 1000 ఎద్దులు, 500 ఆడగడెదలు సొంతంగా ఉన్నాయి. వీటికి తోడు అతనికి చాలామంది పనివాళ్ళు ఉన్నారు. తూర్పు ప్రాంతంలో యోబు మిక్కిలి ధనవంతుడిగా ఉండేవాడు. యోబు కుమారులు వంతుల ప్రకారం వారి ఇండ్లలో విందులు చేసుకుంటూ వారి సోదరులను ఆహ్వానిస్తూ ఉండేవారు. యోబు పిల్లలు విందు చేసుకున్న తర్వాత అతడు ఉదయం పెందలకడే లేచేవాడు. అతడు తన పిల్లల్లో ఒక్కొక్కరి కోసం ఒక్కొక్క దహన బలి అర్పించేవాడు. ఒకవేళ నా పిల్లలు నిర్లక్ష్యంగా ఉండి వారి విందులో దేవునికి విరోధంగా పాపం చేశారేమో అని అతడు తలచేవాడు. తన పిల్లలు వారి పాపాల విషయంలో క్షమింపబడాలని అతడు ఎల్లప్పుడూ ఇలా చేస్తూ ఉండేవాడు. అప్పుడు దేవదూతలు యెహోవా సముఖంలో సమావేశమయ్యే రోజు వచ్చింది. అప్పుడు ఆ దేవదూతలతో పాటు సాతాను కూడా వచ్చాడు. ఎక్కడి నుంచి వస్తున్నావు అని సాతానును యెహోవా అడిగాడు. నేను భూలోకంలో సంచారం చేస్తూ ఉన్నాను అని యెహోవాకు సాతాను జవాబు చెప్పాడు. అంతటా యెహోవా, నా సేవకుడైన యోబును నీవు చూసావా? భూమి మీద అతను లాంటి వారు ఎవరు లేరు. యోబు నిజంగా మంచి మనిషి మరియు నమ్మకమైన వాడు. అతడు దేవుణ్ణి ఆరాధిస్తాడు. దుర్మార్గపు పనులకు అతడు దూరంగా ఉంటాడు అని సాతానుతో అన్నాడు. తప్పకుండా. కానీ యోబు దేవుణ్ణి ఆరాధించడానికి ఒక గట్టి కారణం ఉంది. అతన్ని, అతని కుటుంబాన్ని, అతనికి ఉన్న సర్వాన్ని నీవు ఎల్లప్పుడూ కాపాడుతూ ఉన్నావు. అతడు చేసే ప్రతి పనిలో నీవు అతన్ని విజయాన్ని చేస్తున్నావు. అవును, నీవు అతన్ని ఆశీర్వదించావు. అతడు చాలా ధనికుడు కనుక అతని పశువులు మందలు, గొర్రెల మందలు దేశం అంతటి నిండా ఉన్నాయి. కానీ అతనికి ఉన్న సర్వాన్ని నీవు గనుక నాశనం చేస్తే అతడు నీకు వ్యతిరేకంగా నీ ముఖం మీదన శపిస్తాడని ప్రమాణం చేస్తున్నాను అని సాతాను జవాబు చెప్పాడు. సరే, యోబుకు ఉన్న వాటన్నిటికీ నీవు ఏమైనా చెయ్యి, కానీ అతని శరీరానికి మాత్రం హాని చేయవద్దని యెహోవా సాతానుతో చెప్పాడు. అప్పుడు సాతాను యెహోవా సన్నిధి నుండి వెళ్ళిపోయాడు. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.